మార్నింగ్ షిఫ్ట్ వల్ల పొద్దున పూజ చేసుకోవడమే కుదరట్లేదు. ప్రతిసారి ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చాక పూజ చేసుకోవడమే అవుతుంది. మా ఇంట్లో అయితే వారంలో 4 రోజులు దీపం పెట్టుకుంటాం. దేవుడేదో ఇస్తాడని కాదు, ఇష్టంతో ఆ దేవుడి పైన నమ్మకంతో మాత్రమే పూజ చేసుకోవాలి. నేనైతే దత్తాత్రేయ స్వామిని చాలా బాగా నమ్ముతాను. పాపాక్షయార్థం పరమేశ సేవ, భక్త్యా కృతానో ఫలలాభకామ్య, అనుగ్రహం భవతు నిత్యాం నాదః, రక్షార్థమే మా నమస్కారః. పూజ చేసుకోవడం అంటే మన పాపకర్మలను తగ్గించుకోవడం కోసం, రక్షణ కోసం. మనకు కావలసిన కోరికలను ఇవ్వమని కాదు. నువ్వు చేసే మంచి చెడులు, నీ పాప పుణ్యాలే నీ జీవితాన్ని రాస్తాయి. నువ్వు కొత్తగా దేవుణ్ణి కోరుకునేది ఏం లేదు. హౌలే పనులు చేసుకుంటూ హల్వా లాంటి జీవితం కావాలని కోరుకుంటే ఆ దేవుడు కూడా నీకు హాతే ఇస్తాడు. అందుకే అన్ని చేసి దేవుడి ముందట హుక్కు స్టెప్పులు వేయకు, ఆయనకేదో తెలియనట్టు. సో గురువారం ఈ రోజు పూజ అయితే అయిపోయింది. ఇంకా నేను ఫాస్టింగ్ ఈ రోజు. సో ఇప్పుడు లంచ్ చేయాలి. నేను ఈ రోజు లంచ్ లో స్పెషల్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. వైట్ రైస్ అండి, ఇది మునగాకు పప్పు. ఈ మునగాకు పప్పు ఇప్పుడు నేను తినకముందే చెప్తున్నాను, చాలా బాగుంటది. ఎందుకంటే వంట చేసే చేతిని బట్టి ఉంటది టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పేసి. నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది.